ఓ సినిమా కథ వాళ్లను ప్రభావితం చేసింది. స్వామి రారా అంటూ గుడిలోని లింగాన్ని మింగేయాలనుకున్నారు. పథకం రచించి పంచలోక విగ్రహాన్ని పగడ్బందీగా కాజేశారు. గుట్టు చప్పుడు కాకుండా అమ్మకానికి పెట్టి అడ్డంగా బుక్ అయ్యారు. గుడిలో దేవతామూర్తి విగ్రహం అపహరణ, పంచలోహ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు, సినిమా పక్కీలో పంచలోహ విగ్రహం చోరీ. వెంకటగిరి పట్టణంలో ఘటన. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో అపహరణకు గురైన మేధా దక్షిణామూర్తి పంచలోహ విగ్రహం చోరీ కథ ఓ సినిమా స్టోరీని తలపిస్తోంది. స్వామిరారా అనే సినిమాలో పురాతన విగ్రహం అమ్మకంపైనే కథంతా నడిచినట్లు ఇక్కడ పంచలోహ విగ్రహం చోరీ కథ కూడా సేమ్ టు సేమ్ గా సాగింది. ఇక అసలు విషయానికొస్తే కడప జిల్లా కోడూరుకు చెందిన శ్రీను అలియాస్ దుబాయ్ శ్రీను, అతని మిత్రుడు నరసింహులు వెంకటగిరి కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలోని పంచలోహ విగ్రహాన్ని కొట్టేయడానికి పథకం రచించారు. చిత్తూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి శ్రీకాంత్ వీరితో జతకట్టాడు. వీళ్లంతా ప్రతి గురువారం ఆలయానికి వచ్చి దక్షిణామూర్తి విగ్రహాన్ని దర్శించుకునేవాళ్లు. ఈ క్రమంలోనే దొంగతనానికి అవసరమైన ఇనుప రాడ్లు తీసుకెళ్లి శివాలయంలో భద్రపరిచారు. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం 1700 చిల్లర్లు ఏర్పాటు చేయబడిన దేవస్థానం కట్టబడిన ఈ మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని మాత్రం 2006లో ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. అంతకుముందు కాశీ విశ్వనాథ స్వామి, అన్నపూర్ణాదేవి మాత్రమే ఇక్కడ ఉండేవారు. ఈ విగ్రహాన్ని 2006లో ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. 2015 ఏప్రిల్ 10న దక్షిణామూర్తి విగ్రహానికి స్పాట్ పెట్టారు. దుబాయ్ శ్రీను, నరసింహులు ఇద్దరూ సాయంత్రం దేవుడిని దర్శించుకుని ఆలయంలోనే నక్కారు. రాత్రి 10 గంటల సమయంలో ఆలయంలోని ప్రధాన ద్వారం తలుపులు బద్దలు కొట్టి విగ్రహాన్ని తస్కరించారు. ఆలయం వెనుక చెట్టు ఎక్కి విగ్రహంతో పారిపోయే యత్నంలో శ్రీను కిందపడి చెయ్యి విరిగిపోయింది. బీటెక్ విద్యార్థి శ్రీకాంత్కు సమాచారం అందించి కారులో విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. గురువారం అందరికి అందుబాటులో ఉండే విధంగా పూజలు జరుగుతూ ఉన్నది. ఇది వేడి సంస్థానానికి సంబంధించిన ప్రత్యేకమైన గుడి. ఇది మాకే సంబంధించిన ఆలయం. ఇది ఇక్కడ ఈరోజు ఆగంతుకులు కొంతమంది దొంగతనం చేయటం చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఈ దక్షిణామూర్తి మళ్ళీ తిరిగి స్వస్థానానికి వస్తాడని మేము ఆశిస్తున్నాం. పంచలోహ విగ్రహం తమ వద్ద ఉన్నట్లు ఇమెయిల్ ద్వారా వ్యాపారులతో లావాదేవీలు చేయాలనుకున్నారు. బిజినెస్ మ్యాన్స్ 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు ఈ కేటుగాళ్లు. మరోవైపు హైదరాబాద్లోని ఓ వ్యాపారికి పంచలోహ విగ్రహం శాంపుల్స్ పంపించారు. ఈ క్రమంలోనే పంచలోహ విగ్రహం కేసును సీరియస్ గా తీసుకున్న గుంటూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెయిల్ యాప్ తయారు చేసుకుని ఈ ముఠాను గుర్తించారు. ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పంచలోహ విగ్రహం బరువు సుమారు 100 కిలోలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు 15 కోట్ల రూపాయలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సాక్షి న్యూస్, నెల్లూరు జిల్లా.